హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం సాంప్రదాయ వంటకమైన ముక్కల పులుసు చేసుకుందాం. ముందుగా పాన్ తీసుకొని ఆనపకాయ ముక్కలు, తోటకూర కాడలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఇందులో కారం వేయం. ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలు వంకాయలు, చిలకడదుంప, క్యారెట్ ఏమైనా వేసుకోవచ్చు. నిమ్మకాయంత చింతపండు తీసుకుని చింతపండు రసం వేసుకొని బెల్లం, ఉప్పు కూడా వేసుకుని పసుపు వేసి 1 కప్పు నీళ్లు పోసుకొని కుక్కర్లో మూత పెట్టుకుని 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ స్టీమ్ పోయేలోపు వరిపిండి 2 స్పూన్లు తీసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుందాం. ఇందులో ఉల్లిపాయ వేయట్లేదు కదండి, అందుకని పులుసు కొంచెం చిక్కదనం కోసం వరిపిండి తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కుక్కర్ స్టీమ్ పోయిందేమో చూసుకుందాం. స్టీమ్ పోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కలుపుకున్న వరిపిండి మిశ్రమాన్ని పోసుకొని 2 పొంగులు రానివ్వాలి. వరిపిండి వేసాం కదా, అది పులుసు చిక్కబడుతుందండి, దానికి తగ్గట్టుగా నీరు పోసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇందులో మనం వెల్లుల్లి వేయట్లేదు కదండి, అందుకోసమని వెల్లుల్లిపాయ వేయట్లేదు నేను. తాలింపు సరుకులు వేసుకొని ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. ఈ కూర పుల్లగా తీయగా ఉండడం వల్ల చిన్నపిల్లలు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముక్కల పులుసు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.